శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపించబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి మే 5 తర్వాత నుంచి ఓ వ్యక్తి వల్ల మీ జీవితమే టర్న్ అవ్వబోతుంది. ఆ వ్యక్తి ఎవరు? వారి వల్ల మీకు కలగబోయేటువంటి ఆ యొక్క విశేషాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆ లైఫ్ టర్న్ అనేది ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవిత గమనం, అలాగే జాతక చక్రంలో వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మే 5 తర్వాత నుంచి వీరి యొక్క జీవితంలో పూర్తిగా మారబోతున్నాయి. కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం వీరి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకునే ముందు, కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా సామరస్యంగా ఉండేటువంటి తత్వం కలిగిన వారు. ఎటువంటి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చిన్నగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగేవారు. అయితే గత కొద్ది రోజులుగా వీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో కూడా ఇబ్బందులు కలగడం, ఇంట్లో గొడవలు, చికాకులు, ఇక తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఇక దగ్గరలో ఉన్నటువంటి బంధువులు, సొంత అన్నదమ్ములతో గొడవలు రావడం, ఇటువంటి వీరిని ఇబ్బందులకు గురి చేయవచ్చు. అటువంటి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే త్వరలో ఓ వ్యక్తి యొక్క పరిచయం మీరు ఉన్నత స్థితికి పోవడానికి, అలాగే మీకు వ్యక్తిగతంగా కూడా మీకు ఎదగడానికి సహాయపడేటువంటి తత్వం కలిగిన వారు మీకు త్వరలోనే రాబోతున్నారని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో ప్రస్తుతం ఈ యొక్క చిన్న చిన్న సమస్యలను అధిగమించడంలో ఇక కూడా తోడ్పడేటువంటి అవకాశం ఉంది. అయితే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఈ యొక్క స్టాక్ మార్కెట్‌లో గాని, తెలియని వ్యాపారాల్లో గాని పెట్టుబడులు పెట్టమనేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క రాశి వారికి కొన్ని రోజుల తర్వాత, మే 5 తర్వాత ముఖ్యంగా ప్రారంభంలో అధిక ఖర్చులు, ముక్కు, గొంతు, చెవి వైద్యుల సహాయం అవసరమయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు. వస్త్రాలు, నిత్యకృత్య అవసరములు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. శత్రువుల జాబితా కూడా పెరిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. వ్యవసాయదారులకు కలిసి వచ్చేటువంటి సమయం. శత్రువులపై ఇక జయం వారిని అణగదొక్కుతారు. వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో గౌరవం, ఆర్థిక పరిపుష్టి, కుటుంబ వృద్ధి, ఈ యొక్క శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. గతం నుంచి పేచీలలో సాగుతున్నటువంటి వైవాహిక బంధాలు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలున్నాయి. విముక్తులవుతారు. సహనాన్ని అలవర్చుకోవడం ఈ సమయంలో సరైన పని. విద్యార్థులు వ్యక్తిత్వ పోటీల్లోనూ, చర్చా వేదికలలో రాణించి బహుమతులు గెలుచుకుంటారు. వ్యక్తిగతంగా విలువలు పెంచుకోవడం అంటే ఇదే. ఉద్యోగ నియామకులు ఇక పరీక్షల్లో నెగ్గుతారు. గృహణ సంతాన విషయంలో శుభవార్తలు వినేటువంటి అవకాశం. జీవనం ఆనందమయంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం. స్నేహితుల తోడ్పాటు మీకు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సంఘంలో పలుకుబడి, ఆరోగ్యంతో ధైర్యంగా కార్యభారాన్ని వహిస్తారేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. పదోన్నతి, వ్యాపారస్తులకు ధనలాభం, అలాగే ఇతర దేశ ప్రయాణాలు లేక దూర ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పూర్తి సంతృప్తి, ఆర్థిక పరిపుష్టి కూడా. కొత్త పథకాలను శ్రీకారం చుడతారు. ధైర్య సాహసాలను ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి లేకపోలేదు. అయితే ఈ యొక్క రాశి వారికి మే 5 తర్వాత నుంచి, ఇక జూన్ 5 తర్వాత నుంచి సంవత్సరం వరకు ఇక చతుర్థ స్థానం నందు గురుడు లోహపూర్తిని గాను, శనిశ్చరుడు సంవత్సరం అంతా జన్మరాశి యందు తామ్ర మృతిగాను, అలాగే రాహుకేతువులు సంవత్సరం అంతా ద్వితీయ అష్ట స్థానములందు లోహ స్థానములందు సంచరిస్తూ ఉంటారు. చతురస్థ స్థానం నందు గురుడు సంచడం వలన మీకు నూతన గృహ నిర్మాణాలు వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశాలున్నాయి. కఠోర పరిశ్రమ చేసి ధనం సంపాదిస్తారు. అలాగే ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఉద్యోగస్తుల విషయంలో స్థాన మార్పు, బదిలీలు తప్పేటువంటి అవకాశాలు లేవు. ఇంటికి, స్నేహితులకు మరియు కుటుంబానికి దూరంగా నివసించవలసినటువంటి అవసరం ఉంటుంది. మరియు ఒక రకమైనటువంటి దీనత్వంలో జీవనం గడపాల్సి, మానసిక సిచ్యువేషన్ లేదా మానసిక స్థితి కూడా కొంతవరకు ఇబ్బందులకు గురి చేయవచ్చు. ఉద్యోగస్తులకు స్థాన మార్పుడు మరియు పని ఒత్తిడి అనుభవించవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. యోగాభ్యాసము, ఆధ్యాత్మిక చింతనలతో కాలక్షేపము చేసి కొంతవరకు జీవనంలో ఒడిదుడుకులను అధిగమించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఆస్తి పంపకాలు, ఆర్థిక వ్యవహారాల విషయంలో సమన్వయం పాటించి ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ఆర్థిక సమతుల్యతలు సాధించడానికి దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. విందులు, వినోదాల విషయాల్లో స్వీయ నియంత్రణ అవసరమనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే
ఈ రాశి వారికి ప్రయాణాలలో మార్గవరోధాలు వలన అప్రమత్తంగా ఉండి తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లితో మీ సంబంధం కూడా దెబ్బతింటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్వశక్తిరంలో ఈ యొక్క సంచారం ఈ రాశి వారిలో ఎవరికైనా ఏ వృత్తి వారికైనా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క జూన్ 5 తర్వాత వీరి యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది అంటే అతిశక్తి కాదు. మీకు స్నేహితులుగానో, బంధువులుగానో లేదా మీ భార్యగానో లేదా మీ యొక్క స్నేహితులుగానో కొంతమంది వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడతాయనేది మాత్రం చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. అలాగే ఎరుపు రంగును మీకు అనుకూలంగా ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు ఇవి ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ప్రతి చిన్నదానికి చిరాకు, ఇంట్లో గొడవలు, ఇబ్బందులు అని అనిపించినట్లయితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ శాంతి పూజను చేపించుకోవడం ద్వారా ఇంట్లో శాంతి నియమాలు మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీకు అదృష్టం పట్టడమే కాదు, ఇంకా మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రాశి వారికి ఎటువంటి విధంగా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. ధన్యవాదాలు.